కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్ నిజంగా అద్భుతమైనటువంటి వర్క్ జరుగుతుంది. ఆయన చేస్తున్నటువంటి సేవలు అనిర్వచనీయం. పురోగతి అయితే కనపట్ల. ఆయన చేతిలో ఉన్నంత వరకు చేస్తున్నాడు. 200 మంది ఎస్‌డీఆర్‌ఎఫ్ సిబ్బందిని దింపారు. డ్రోన్ కెమెరాలు వాడారు. స్పెషల్ డాగ్‌ని తీసుకొచ్చారు. ఆఖరికి ఫుట్ ప్రింట్స్ ఏమైనా దొరుకుతాయేమో వాళ్ళని కూడా ఎవరిని వదిలిపెట్టల. అవకాశం ఉన్న అందరినీ కూడా పిలవడం జరిగింది. కానీ వాళ్ళకి ఏ ఒక్క ఆధారం దొరకల. అసలు వాళ్ళు దృష్టిలో అనుమానిస్తున్న కోణాలేంటి అనేది ఒక్కసారి ఇది మనకొస్తే క్లారిటీ వస్తే తర్వాత మిగతావన్నీ చర్చకు వస్తాయి. ఫస్ట్ పాయింట్, పాప ఇంట్లో నుంచి వెళ్ళింది కుక్కపిల్లతోటి, పెంపుడు కుక్కతోటి. ఫెన్సింగ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత దాని హెయిరు, దీని హెయిరు, పాప హెయిరు 2 కనపడ్డాయి. అంటే ఫెన్సింగ్ దాటి వెళ్ళలేకపోయింది అనేది అక్కడ వాళ్ళు భావన. అంటే మనం లైవ్ అక్కడికి వెళ్ళి మనం చూడలేక ఎక్కడ ఉండేదో చెప్తే బాగోదు. ఉన్నతాధికారులు చెప్పిన సమాచారం ప్రకారం ఫెన్సింగ్ దాటి వెళ్ళే పరిస్థితి లేదు. మరి ఇక్కడ హెయిర్ దొరికింది కదా, రైట్, అక్కడ కిడ్నాప్ అయినా జరిగి ఉండాలి. పెనుగులాట లాంటిది జరిగిన ఏదన్నా బ్లడ్ మార్క్స్ ఏమైనా ఉన్నాయంటే బ్లడ్ మార్క్స్ లేవు, ఏ మార్కు లేదు, ఆ హెయిర్ తప్ప. ఆ కోణంలో అక్కడికి వెళ్ళి అక్కడ చూశారు, అంతవరకు ఆగిపోయి. బిఫోర్ దట్ సీసీ ఫుటేజ్ చూశారు. ఆ అమ్మాయి వెళ్ళడం, ఆ అమ్మాయి తండ్రి వెళ్ళడం, తండ్రి వెనకాల జ్ఞానేశ్వరి వెళ్ళడం, వెనకాల పెంపుడు కుక్క వెళ్ళడం, అది సీసీ కెమెరాలో చాలా క్లియర్ కట్గా కనపడుతుంది. ఆ తర్వాత ఏమైంది అనేది కనపడలేదు. పోనీ ఆ సంఘటనా స్థలంలో ఎవరున్నారు అనే ఉద్దేశంతో, ఎందుకంటే ఇప్పుడు మొబైల్ టవర్, మొబైల్ డబ్ అంటారు. అంటే అక్కడ ఉన్నటువంటిది ఈ మొబైల్ డేటా చూశారు. ప్లస్ ఏంటంటే ఏ ఏ నెట్వర్క్లు కలుస్తాయి, అంటే ఆ పాయింట్లో ఏ ఫోన్ను కొత్తగా వచ్చింది, లేకపోతే ఎవరు అక్కడ మాట్లాడుతున్నారు అనేటువంటిది అక్కడ దానికి సంబంధించినటువంటి మొబైల్ డేటా సేకరించే పరిస్థితి అయితే మొదలుపెట్టారు. అలాగే ఈ గణేష్కి గతంలో వాళ్ళ స్నేహితులతోటి ఒక కార్ డిస్ప్యూట్ ఉంది. ఆ కార్ డిస్ప్యూట్‌కి సంబంధించినటువంటి సమాచారాన్ని కూడా పోలీసుల మాట్లాడితే మేము కాంప్రమైజ్ అయిపోయాం సార్, అదేమీ లేదు, డిస్ప్యూట్ కూడా కాదు పెద్ద అని చెప్పేస్తుంది. ఆ కోణంలో కూడా అన్వేషణ చేస్తూ ఉన్నారు. భవానీ ఒక దశలో నా భర్త స్నేహితుల మీద డౌట్ ఉందండి అని చెప్పింది. ఆ కోణంలో కూడా అన్వేషణ మొదలుపెట్టారు. ఆఖరికి గణేష్‌ను కూడా అసలు ఏ రకంగా మాట్లాడతాడు, తను చెప్పే వాటిలో ఏమైనా వ్యత్యాసాలు ఏమైనా ఉన్నాయా, ఎక్కడన్నా ఫాల్ట్ ఉందా అని మళ్ళీ ఇన్వెస్టిగేషన్ చేయడం కోసం తన యొక్క వాంగ్మూలం తీసుకునేందుకు పోలీస్ స్టేషన్‌కి కూడా తరలించారు. దీనికైతే పలు మీడియా సోదరులు ఏమన్నారంటే అరెస్ట్ చేశారు, అదుపులోకి తీసుకున్నారు. ఆధారం లేకుండా అదుపులోకి తీసుకునే ఛాన్స్ ఎవరికీ లేదు. అక్కడ ఏ ఆధారము కనపట్ల. చుట్టుపక్కల వాళ్ళు బాగానే ఉన్నారు అని చెప్తున్నారు. ఇద్దరు పిల్లలతోటి సుఖ సంతోషాలతోటే ఉన్నారని చెప్తున్నారు. ఇది ఇలా ఉంటే ఫెన్సింగ్ దాటిన తర్వాత జీడిపిక్కలు ఏరేందుకని ఇతర రాష్ట్రాల నుంచి కొంతమంది వర్కర్స్ వస్తూ ఉంటారు. ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉంటారు. ఈ అమ్మాయి మిస్సింగ్ కేసు ఇంచుమించుగా వాళ్ళు పనులైపోవడం 2 ఒకేసారి జరిగిపోయినాయి. అంటే కొంతమంది వెళ్ళిపోయారు, వెళ్ళిపోతూ ఈ పిల్లని తీసుకుపోయారా? అయితే ఈ జీడిపిక్కల వాళ్ళు ఏమైనా తీసుకొని వెళ్ళిపోయారా అనే కోణంలో కూడా ఆలోచిస్తున్నారు. అంటే ఒకళ్ళిద్దరైతే పర్వాలేదు. ఇతర రాష్ట్రాల నుంచి ఆ ప్రాంతానికి వచ్చి ఏరే వాళ్ళంటే వందలాదిగా ఉంటారు. వేరు వేరు ప్రాంతాల్లో ఉంటారు. వాళ్ళను కూడా ఎంక్వైరీ చేసే పరిస్థితుల్లో పోలీసులు ఒక అడుగు ముందుకు వేశారు. టవర్ డంప్ అండి. అంటే ఇతను ఆ ఇంటి పరిసరాల్లో ఏవైనా నెట్వర్క్స్ కొత్తవి వచ్చినాయా? టవర్ డంప్ అంటే పోలీసు ఉన్నతాధికారులు అక్కడ ఏర్పాటు చేసినటువంటి ఆ టవర్ సిగ్నల్స్‌లో, అంటే టెలికాం డిపార్ట్మెంట్ నుంచి తీసుకుంటారు. వీళ్ళ నిర్దేశించిన ఈ మిస్సింగ్ అయినటువంటి ప్రాంతంలో ఎవరైనా కొత్త నంబర్ నుంచి కాల్స్ వెళ్ళినాయా? కొత్త నంబర్స్
యాక్టివేషన్‌లోకి వచ్చారా? ఈ పాప సంచరించిన ప్రాంతాలు ఏవైతే అనుమానంగా భావిస్తున్నారో, ఈ అనుమానించే ప్రాంతాల్లో ఏవైనా కొత్త నెట్వర్క్‌లు గాని, అసలు ఏ నెట్వర్క్ ఫోన్‌లు ఒకరితో ఒకరు మాట్లాడుతూ వచ్చారు? ఎవరితో ఎక్కడ కమ్యూనికేట్ అయ్యారు? ఆ లింకులు ఏమైనా ఉన్నాయా అనేటువంటి కొత్త కోణంలో కూడా ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఇన్ని చేసినప్పటికిని వీళ్ళకైతే సమాచారం రావట్ల. అదృష్టమో, దురదృష్టమో వెనక్కి వెళ్ళిపోయినటువంటి అడవిలోకెళ్ళిపోయినటువంటి మళ్ళీ కుక్కని వీళ్ళు పట్టుకోవడం, దానికి ఒక జీపీఎస్ ట్యాగ్ వేయడం, దాన్ని వాళ్ళొక ప్లేస్‌లో ఉంచటం జరిగింది. అంటే వీళ్ళ యొక్క పరిసర ప్రాంతాల్లో. అది విలక్షణంగా ప్రవర్తిస్తూ ఈరోజు అది గూడా చనిపోయింది. అంటే నిజంగా ఈ కుక్క సామాన్యమైన స్థితిలో ఉంటే ఇదే డైరెక్ట్‌గా తీసుకెళ్ళి ఎక్కడైతే సమస్యొచ్చిందో ఆ సమస్య వైపు తీసుకెళ్ళే ప్రయత్నం చేసేదేమో. కానీ అలా జరగలేదు. భవానీ చీర కొరికి లాక్కెళ్ళే ప్రయత్నం చేసిన రోజే ఆవిడ కూడా ఆ కుక్కతో పాటు ఎళ్తే ఏమైనా క్లూ లభించేదేమో. అది లేకుండా పోయింది. స్థానికులు చెప్తున్నటువంటి ఏ క్రూర మృగాలు కూడా ఆ దరిదాపులో తిరగలేదు. గత 15, 20 సంవత్సరాలుగా మేము ఉంటున్నాం. ఈ పరిసర ప్రాంతాల్లో కొండ చిలువ పట్టుకుపోయిందా, పులి పట్టుకుపోయిందా, ఇంకోటి పట్టుకుపోయిందా ఇలాంటియి అంటూ ఏమీ జరగలేదు. కానీ ఇప్పుడు వీళ్ళు చెప్తున్నటువంటి దాంట్లో జంతువులు ఏమైనా వచ్చి ఉండొచ్చా అనేటువంటి కోణంలో వీళ్ళు ఆలోచిస్తున్నారు. దీనికి కూడా అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఒకవేళ ఈ అమ్మాయి పొరపాటుగా మిస్ అయిపోయి అడవిలోకి వెళ్ళి ఉంటే, బిందు మాధవ్ చెప్తున్నటువంటి విషయాన్ని బట్టి, ఎస్పీ గారు ఇస్తున్నటువంటి సమాచారాన్ని బట్టి, ఎక్కడో ఒక చోట మిస్ అయ్యి ఉంటే 7 రోజుల పాటు ఆహారం లేకుండా ఉండటం అంటే అది చాలా కష్టమైన విషయం. అక్కడ ఉన్నటువంటి డిపార్ట్మెంట్స్ అన్నీ పనిచేస్తున్నాయి. కానీ దొరకట్ల. ఇప్పుడు చూస్తే కుక్క చనిపోయింది. ఉన్న సోర్సులన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి ముందుకు సాగలేని పరిస్థితి. సాగని పరిస్థితి. ఈ పరిస్థితుల్లో ఎవరిని అనుమానించేది గాదు. భవానీ చెప్పినట్టు గణేష్ ఫ్రెండ్సా? లేకపోతే కారు డిస్ప్యూట్‌లో ఉన్నవాళ్ళా? లేకపోతే కొంతమంది స్థానికులు చెప్తున్నట్టు తల్లిదండ్రుల పాత్ర ఉందా? ఇవన్నీ పోలీసులు పూర్తి స్థాయిలో నిజాలు తేల్చాల్సిన పరిస్థితి. ఏది ఏమైనప్పటికిని వారం రోజుల పాటు అన్నపానీయాలు లేకుండా, ఆహారం లేకుండా ఒక 2.5 సంవత్సరాల పాప అడవిలో ఉండడం అంటే అది చాలా కష్టమైన విషయం. అయితే ఏది ఏమైనా ఆ పాప ఎక్కడో ఒక చోట సజీవంగా బతికి మళ్ళీ తిరిగి వాళ్ళ తల్లిదండ్రులను చేరాలని ఆశిద్దాం. మరో విషయం అండి. ఈ వీడియోలు ఎందుకు చూడాలి? ఎందుకు చెయ్యాలి అంటున్నామంటే, ఈ పాపని ఎవరైనా గుర్తిస్తే రూ. 1,00,000 నజరానా కూడా ప్రకటించారు. 1,00,000 కోసం కాదండి. ఆ పాపని కనుక్కోవాలనే లక్ష్యం కోసమే ఈ యొక్క వీడియోలు చేయడం జరుగుతుంది. ఎవరికైనా, ఎవరైనా అనుమానితులుగా ఉంటే కాకినాడ జిల్లా ఎస్పీ గారికి గనక తెలియజేసినట్లయితే ఖచ్చితంగా వాళ్ళు ఆ కోణంలో దీన్ని ఛేదించే ప్రయత్నం చేస్తారు. మరో మంచి అంశంతో మీ ముందుకు వస్తాం. మీ శ్రీనివాస్. నమస్తే.